హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సుసాన్ ఐఏఎస్ అకాడమీ. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఎవరైతే యూపీఎస్సీ మెయిన్స్ 2026 కానీ లేదా 2027 రాయాలనుకున్న క్యాండిడేట్స్కి మనము ఈరోజు వాళ్ళకి ఈ వీడియో వాళ్ళ కోసం. సో మనకి ఏంటంటే మనకు మెయిన్స్లో ఈ 7 మిస్టేక్స్ మనం చేయకూడదు. ఆ 7 మిస్టేక్స్ ఏంటిది, అవి ఎలా ఉన్నాయి అని మనము ఈ వీడియోలో డిస్కస్ చేస్తాము. సో ఈ 7 మిస్టేక్స్ మనం చేయకూడదని మనకు యూపీఎస్సీ అఫీషియల్గా ఒక క్వశ్చన్ కమ్ ఆన్సర్ బుక్లెట్ అనేది రిలీజ్ చేసింది. దాంట్లో ఎలా రాయకూడదు, ఎలా రాయాలి, కరెక్ట్ వే టు రైట్ అండ్ ఆన్సర్ ఏంటి అనేది మనకు ఈ వీడియోలో చూద్దాము. సో ఇవన్నీ మనం రాసింది కాదు, మనం తీసింది కూడా కాదు, అఫీషియల్ యూపీఎస్సీ వెబ్సైట్ నుంచి యూపీఎస్సీ రిలీజ్ చేసిన డైరెక్టివ్స్ మాత్రమే. సో ఎవరైతే ఈ 7 మిస్టేక్స్ ఎగ్జామ్ హాల్లో వాళ్ళ మెయిన్స్ ఆన్సర్స్లో చేస్తే వాళ్ళకి యూపీఎస్సీ నుంచి ఏమవుతుందంటే పెనాల్టీ మార్క్స్ పడతాయి. సో ఆ పెనాల్టీ మార్క్స్ నుంచి మనము పడకుండా జాగ్రత్తగా ఎలా రాయాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు మొత్తం చూడండి, రైట్? ఓకే. సో మనకి ఏమవుతుందంటే యూపీఎస్సీలో మనం రాసే ఆన్సర్స్కి మార్క్స్ యూపీఎస్సీ అవార్డు చేయడమే కాకుండా మనకి ఏమవుతుందంటే పెనాల్టీ మార్క్స్ కూడా పడతాయి. ఎవరికైనా తెలుసా మనకి యూపీఎస్సీలో పెనాల్టీ మార్క్స్ కూడా పడతాయని? ఐడియా ఉందా ఎవరికైనా? ఎస్. సో మనం రాసే ఆన్సర్స్కి యూపీఎస్సీ అవార్డు చేయడమే, మార్క్స్ అవార్డు చేయడమే కాకుండా పెనాల్టీ మార్క్స్ కూడా పడతాయి. సో ఆ పెనాల్టీ మార్క్స్ ఎందుకు పడతాయి, ఎలా పడతాయి, ఈ 7 మిస్టేక్స్ మనకు యూపీఎస్సీ చేయకూడదని మనకు చెప్పింది కదా, ఆ 7 అఫీషియల్ మిస్టేక్స్ ఏంటిది అనేది మనం ఒక్కొక్కటి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాము. సో దానికన్నా ముందు మనం ఎవిడెన్స్ కావాలి. మనకు అసలు పెనాల్టీ మార్క్స్ నిజంగా పడ్డాయా లేదా అనేది మీలో చాలామందికి డౌట్ ఉంటుంది. సో బిఫోర్ ఎక్స్ప్లెయినింగ్ మొత్తము మనము ఈ వీడియో ఏంటి పెనాల్టీ మార్క్స్ కొంచెం చూద్దాం, రైట్? సో నేను ముగ్గురు క్యాండిడేట్స్కి అఫీషియల్ మార్క్స్ తీసుకొని మీకు చూపిస్తున్నాను. పెనాల్టీ మార్క్స్ అని ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా, ఇక్కడ పెనాల్టీ మార్క్స్ అని పడింది, ఇట్లా హ్యాష్ మార్క్తో ఇచ్చారు. ఎన్ని మార్క్స్ పడ్డాయి? 25 పెనాల్టీ మార్క్స్ పడ్డాయి. సో ఈ క్యాండిడేట్కి ఆ పర్టికులర్ ఇయర్లో 25 పెనాల్టీ మార్క్స్ పడ్డాయి. సో ఫైనల్గా చూసేసావా, ఆ పెనాల్టీ మార్క్స్ వలన నాట్ రికమెండెడ్. చూసావా, ఈయనకి టోటల్గా 974 వచ్చాయి, ఎక్స్క్లూడెడ్ 25 మార్క్స్. సో ఈ 25 మార్క్స్ కానీ మిస్టేక్ చేయకపోతే ఆయనకి ఎన్ని వచ్చేది? 999. సో 999 ర్యాంక్ వచ్చేది, 999 మార్క్స్ వచ్చేది, ఆయనకు ర్యాంక్ కూడా వచ్చేది ఆ ఇయర్. జస్ట్ బికాస్ ఆఫ్ ఈ పెనాల్టీ మార్క్స్, జస్ట్ బికాస్ ఆఫ్ ఈ 25 పెనాల్టీ మార్క్స్ అతను లీస్ట్లో లేడు ఈరోజు. అర్థమవుతుందా మీకు? సో ఈ పెనాల్టీ మార్క్స్ అనేది చాలా 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 డేంజర్. మనం మెయిన్స్ రాసే క్యాండిడేట్స్ కానీ ఇంకెవరైనా యూపీఎస్సీ ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఈ పెనాల్టీ మార్క్స్ గురించి చాలా కేర్ తీసుకోవాలి. మళ్ళీ ఇంకోటి ఇయర్ 2021లో మళ్ళీ చూడండి, ఈ క్యాండిడేట్కి చూసావా పెనాల్టీ మార్క్స్ 5 మార్క్స్ వచ్చాయి. సో ఇక్కడ లక్కీలీ ఈయన రికమెండ్ అయ్యాడు, ఈయనకు సెలెక్ట్ అయ్యాడు. ఇంకా ఈ మార్క్స్ యాడ్ చేస్తుంటే చూసావా ఈయనకి ఎంత వచ్చేది? టోటల్ 998 వచ్చేది. సో ఈయన ర్యాంక్ అనేది ఇంప్రూవ్ అయ్యేది. ఇంకొక 5 మార్క్స్ అంటే ఏంటిది, చాలా ఇంప్రూవ్ అయ్యేది ఆయన మన ర్యాంక్, అంటే ఇంకా ముందరలో వచ్చేది చాలా, రైట్? ఇక్కడ ఈ క్యాండిడేట్కి 2018లో 5 పెనాల్టీ మార్క్స్ చేశారు. ఆయనకి టోటల్ మార్క్స్ ఇంక్లూడ్ చేసి 18. ఈయనకు కూడా ఇంకా ర్యాంక్ ఇంకా 5 మార్క్స్ చాలా ఇంకా ముందుకు వెళ్ళేది ర్యాంక్. సో మనము ఈ పెనాల్టీ మార్క్స్ అఫీషియల్గా మనకు యూపీఎస్సీ ఇలా ఇస్తుంది. ఇక్కడ చూసాం, ఇక్కడ 25 మార్క్స్, ఇక్కడ 5 మార్క్స్, ఇక్కడ 5 మార్క్స్. ఇంకా చాలామంది క్యాండిడేట్స్కి పెనాల్టీ మార్క్స్ అలా పడుతూనే వస్తున్నాయి ఎవ్రీ ఇయర్. సో ఆ పెనాల్టీ మార్క్స్ పడకుండా మనం ఏం చేయాలి, ఎలా ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో చూద్దాము. ఓకే, రైట్. సో ఫస్ట్ మిస్టేక్ ఏంటిది అని అంటే, మనకు అఫీషియల్గా యూపీఎస్సీ చెప్పింది ఏంటంటే ఇర్రెలెవెంట్ మ్యాటర్స్ అనేది మన క్వశ్చన్ కమ్ ఆన్సర్ బుక్లెట్లో రాయకూడదు. అసలు ఈ ఇర్రెలెవెంట్ మ్యాటర్స్ అంటే ఏంటిది అని మనం చూద్దాం. యాక్చువల్గా ఇప్పుడు మన ఆన్సర్ క్వశ్చన్ బుక్లెట్ అనేది మన ఆన్సర్ రాయడానికి ఇచ్చారు, అది మన నోట్ బుక్ కాదు, అది అర్థమైందా?
ఆన్సర్ బుక్లెట్. అదనేది ఒక ఆన్సర్ బుక్లెట్. దాని ఆన్సర్ బుక్లెట్ లానే ట్రీట్ చేయాలి. దాన్ని మన నోట్బుక్ లాగా ట్రీట్ చేయకూడదు. నాట్ యువర్ ఓన్ నోట్బుక్. సో దీంట్లో మనకు ఏంటంటే ఇర్రెలెవెంట్ మ్యాటర్స్ అనేది అస్సలు రాయకూడదు. వాళ్ళు మనకు కావాల్సిన కంటెంటే రాయాలి. సో కొందరు క్యాండిడేట్స్ ఏం చేస్తారంటే మన ఈ ఎంటీ స్పేసెస్ని ఏం చేస్తారు, ర్యాండమ్ క్యాలిక్యులేషన్స్గా యూజ్ చేస్తారు. ఏదైనా ఒక మెసేజ్ రాస్తారు, కొటేషన్స్ రాస్తారు, రిలీజియస్ సింబల్స్ రాస్తారు, ఇంకా టైమింగ్స్ కానీ ఇంకా అన్రిలేటెడ్ టు ద ఆన్సర్ రాస్తారు, విచ్ ఈజ్ అన్రిలేటెడ్ టు ద ఆన్సర్ అండ్ విచ్ ఈజ్ ఇర్రెలెవెంట్. సో మనకి ఆన్సర్స్ ఈ ఇచ్చిన దాంట్లో రిలవెంట్ కంటెంట్ మాత్రమే రాయాలి ఆన్సర్కి తగ్గినట్టు. ఓకే. సో ఇప్పుడు మనకు అఫీషియల్గా యూపీఎస్సీ ఇచ్చింది అసలు ఇర్రెలెవెంట్ మ్యాటర్ అంటే ఏంటిదని అని చెప్పింది. ఇక్కడ కొందరు ఏం చేస్తారు, ఇక్కడ ముస్లిమ్స్ వాళ్ళు 786 వాళ్ళు రిలీజియస్ సింబల్, క్రిస్టియన్ వాళ్ళు ఈ సింబల్ యూజ్ చేస్తారు. ఇలా మనము హరే కృష్ణ అని లాప్ చేస్తారు, ఓం అని చేస్తారు. సో దీస్ థింగ్స్ ఆర్ ఇర్రెలెవెంట్ టు దిస్ ఎగ్జామినేషన్. సో యూపీఎస్సీ వీటికి ఎంకరేజ్ చేయదు అన్నట్టు. మనకు కావాల్సిన ఆన్సర్ రాయాలి కదా. ఈ 786 ఈ సింబల్ రాస్తే మార్క్స్ అవాయిడ్ చేయరు. ప్లస్ ఇన్ రిటర్న్ మనకి ఏమొస్తుందంటే పెనాల్టీ మార్క్స్ వస్తాయి. సో క్యాండిడేట్స్ జాగ్రత్తగా ఉండండి. ఈవెన్ ఈ ఎగ్జామే కాదు, యూపీఎస్సీ కాదు, వేరే స్టేట్ పిఎస్సీ, ఎనీ స్టేట్ పిఎస్సీ, బీట్ తెలంగాణ స్టేట్ పిఎస్సీ ఆర్ ఆంధ్ర పిఎస్సీ, ఎనీ ఎగ్జామ్ స్టేట్లో కానీ ఇలాంటివి రాయకూడదు. మనం ఈ సింబల్స్ కానీ రిలీజియస్ సింబల్స్ కానీ ఎట్టి పరిస్థితులు రాయకూడదు. ఏమైనా మెసేజెస్ రాయకూడదు, కొటేషన్స్ కానీ అలా. సో నెససరీ థింగ్సే రాయాలి. మనకు ఆన్సర్లో కావాల్సిన నెససరీ కంటెంట్ మాత్రమే ఉండాలి. ఈ ఎక్స్ట్రా థింగ్స్ అనేది మనం రాయకూడదు. రైట్. ఇది ఫస్ట్ మిస్టేక్ చూసారు కదా, ఇర్రెలెవెంట్ మ్యాటర్స్ రాయకూడదు. ఓకే. ఇంకా మళ్ళీ ఇంకోటి దీంట్లో ఏం చేస్తారంటే మనకి మార్జిన్ ఉంది కదా, ఈ మార్జిన్ బయట ఏం రాయకూడదు. ఇక్కడ రాస్తున్నారు మనకు ఆన్సర్స్ రాసేటప్పుడు పాయింట్స్ అనేది ఇలా పెట్టి విత్ ఇన్ బాక్స్ లిమిట్స్లో రాయాలి. 5, 6 అనేది ఈ స్పేస్ దాటి ఏం రాయకూడదు. ఇక్కడ క్లియర్గా మెన్షారు, క్యాండిడేట్ మస్ట్ నాట్ రైట్ ఆన్ దిస్ మార్జిన్ అని రాస్తారు. ఇక్కడ చూసావా, ఈవెన్ దో క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నా కూడా మనకి క్యాండిడేట్స్ అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తాడు. సో రైట్ ఎనీథింగ్ విత్ ఇన్ ద బాక్స్. సో అవుట్ సైడ్ మన నెంబర్స్ కూడా దీంట్లోనే 3, 4 డయాగ్రామ్స్ కూడా దీంట్లోనే. అలా ఏదైనా మనకు ఇచ్చిన ఈ బాక్స్ లిమిట్లో రాయాలి. సో ఇవన్నీ మనకు ఈ ఈ ఈ స్పెసిమెన్ కాపీ అనేది మనకు యూపీఎస్సీ అఫీషియల్ సైట్ నుంచే తీసుకున్నాం. యూపీఎస్సీ మనకు రిలీజ్ చేసింది ఇది. సో ఈ మిస్టేక్స్ మెయిన్స్ రాసే క్యాండిడేట్స్ కానీ ఇంకా ఎవరైనా బిగినర్స్కి ఇవి తెలియకపోతే చూడండి. రైట్. ఇక నెక్స్ట్ మిస్టేక్స్ ఏంటంటే రైటింగ్ ఎనీథింగ్ దట్ రివీల్స్ యువర్ ఐడెంటిటీ. సో మనకు ఆన్సర్స్లో ఏం చేయాలి, మన ఐడెంటిటీని ఎప్పుడు కూడా డిస్క్లోజ్ చేయకూడదు. నెవర్ డిస్క్లోజ్ యువర్ ఐడెంటిటీ. మన ఐడెంటిటీ అంటే మనకు మన నేమ్ కానీ, క్యాండిడేట్స్ నేమ్ కానీ, సిగ్నేచర్ కానీ, రోల్ నెంబర్ కానీ మనకు ఇన్అప్రోప్రియేట్ ప్లేస్లో రాయకూడదు. వాళ్ళు ఎక్కడైతే ఆ ప్లేసెస్లో ఇచ్చారో మనం అక్కడే రాయాలి. అర్థమవుతుందా? సో మనకు ఆల్రెడీ మన ఐడెంటిటీ అనేది ఒక ప్రిస్క్రైబ్డ్ ఎన్కోడెడ్ ఫామ్లో ఉంటుంది ఎగ్జామినేషన్ ప్రాసెస్లో. మన ఆన్సర్స్ ఎలా ఉండాలంటే అనానిమస్ ఆన్సర్గా ఉండాలి. అవర్ ఆన్సర్ షుడ్ రిమైన్ అనానిమస్. అర్థమైందా? నెవర్ ట్రై టు ఇంట్రడ్యూస్ యర్ నేమ్ ఆర్ రోల్ నెంబర్ ఆర్ సిగ్నేచర్ అట్ ఇన్అప్రోప్రియేట్ ప్లేసెస్. రైట్. అది. సో ఎలా అంటే ఇక్కడ చూసారా, ఇక్కడ మనకు నేమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అడిగాడు. ఇక్కడ ఎగ్జామినేషన్ పేరు రాయాలి. ఇక్కడ ఏం చేశారు, క్యాండిడేట్ పేరు అని రాశాడు, వినీత్ అని. ఇది మన ఐడెంటిటీని డిస్క్లోజ్ చేసినట్టు. సో యూపీఎస్సీ ఎవాల్యుయేట్ చేయదు, యాక్సెప్ట్ చేయదు. ఇంకోటి నేమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అన్నాక ఇక్కడ రూల్ నెంబర్ రాశారు, నో, దీన్ని కూడా యూపీఎస్సీ యాక్సెప్ట్ చేయదు.
ఇవన్నీ మనం యూపీఎస్సీ వెబ్సైట్ నుంచే తీసుకున్నాము. యూపీఎస్సీ ఇచ్చిన 7 మిస్టేక్ స్పెసిమెన్ కాపీ ఇది, రైట్. ఇంకొకరు ఏం చేస్తారు, ఇలా కొట్టేస్తారు. ఇక్కడ మనకి ఇక్కడ ఏమని ఇచ్చాడు, రోల్ నెంబర్ స్టిల్ విజిబుల్ అని ఇచ్చాడు కదా, అది. ఇంకొకటి ఎగ్జాంపుల్, నేమ్ కూడా కొట్టేసినా కూడా ఇంకా నేమ్ స్టిల్ విజిబుల్. సో దీన్ని యాక్సెప్ట్ చేయదు. సో ఈ మిస్టేక్స్ అనేది సిల్లీ మిస్టేక్స్ ఇవి. క్యాండిడేట్స్ ఎగ్జామ్ హాల్లో అస్సలు కూడా చేయకూడదు. సో క్యాండిడేట్స్ షుడ్ నాట్ ట్రై రైటింగ్ ఎనీథింగ్ ఇన్ QCAB విచ్ డిస్క్లోజ్ దేర్ ఐడెంటిటీ అని ఇక్కడ యూపీఎస్సీ మనకు క్లియర్గా సెకండ్ ఇన్స్ట్రక్షన్ అనేది ఇచ్చింది. అర్థమవుతుందా? సో మన పేరు కానీ రాయకూడదు ఎక్కడ కూడా. రోల్ నెంబరు ఎక్కడైతే ఏ ప్లేస్లో రాయమందో అక్కడే రాయాలి. నేమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ అంటే నేమ్ ఆఫ్ ది ఎగ్జామినేషనే రాయాలి, మన పేరు రాయకూడదు. ఏమన్నా మనం స్ట్రక్ చేస్తే క్లియర్గా స్ట్రక్ అయ్యేటట్టు అది స్ట్రక్ చేయాలి, మళ్ళీ కనిపించేటట్టు రాయకూడదు, రైట్. అలా చూసాం. మళ్ళీ ఇంకొకటి ఎగ్జాంపుల్ ఏంటిది, సిగ్నేచర్ ఆఫ్ ది ఎగ్జామినర్ దగ్గర క్యాండిడేట్ సైన్ అతను చేశాడు. సో ఇది ఒక సిల్లీ మిస్టేక్, గాట్ ఇట్. ఇవన్నీ చూసుకోవాలి మనము. మన క్యాండిడేట్ సిగ్నేచర్ దగ్గర అయితే క్యాండిడేటే పెట్టాలి, స్టూడెంట్ ఎగ్జామినర్ సిగ్నేచర్ దగ్గర ఎగ్జామినరే పెట్టాలి. సో ఇదొకటి. ఇంకొక ఐడెంటిటీ డిస్క్లోజ్ చేయడానికి ఇదొకటి. సో దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు యూపీఎస్సీ. ఇంకొకటి, ఏదైనా మన ఆన్సర్స్లో ఏదైనా లెటర్ రాయడం అని ఏదైనా ఇష్యూ ఉంటే మనం రాసి ఇక్కడ ఏం చేశారు, ఇక్కడ క్యాండిడేట్ ఐడి నేమ్ డిస్క్లోజ్ చేశాడు. సింపుల్గా నేమ్ XX అని రాసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏం చేశారు, ఐడెంటిటీ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ పుట్టిన, మళ్ళీ ఇంకా నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ హ్యాస్ బిన్ రిటైన్. సో ఐడెంటిటీ డిస్క్లోజ్. సో దీన్ని కూడా యూపీఎస్సీ యాక్సెప్ట్ చేయట్లేదు. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అనేవి వాళ్ళే ఇచ్చారు మనకి, మనం తీయలేదు. ఇది యూపీఎస్సీ సైట్లో మనకు ఉంటుంది ఇది. సో ఈ సిల్లీ మిస్టేక్స్ అనేది మన యూపీఎస్సీ మెయిన్స్లో మన ఆన్సర్ రాసేటప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇవి చేయకూడదు, రైట్. ఇది సెకండ్ మిస్టేక్ ఏంటంటే నెవర్ డిస్క్లోజ్ యువర్ ఐడెంటిటీ. రైట్. ఓకే. ఇంకా నెక్స్ట్ థర్డ్ మిస్టేక్ వచ్చేసి ఇది ఆన్సరింగ్ ఇన్ మిక్స్డ్ లాంగ్వేజ్ మీడియం. అర్థమవుందా? ఆన్సరింగ్ ఇన్ మిక్స్డ్ లాంగ్వేజ్, లైక్ మనం ఏం చేస్తామనంటే ఆన్సర్ అనేది ఇంగ్లీష్లో రాస్తాము. కొన్నిసార్లు దాన్ని ఏం చేస్తారంటే హిందీలో ట్రాన్స్లేషన్ చేస్తారు. లేకపోతే ఒక కోట్ అనేది తెలుగులో రాస్తారు, ఒక కోట్. దాన్ని లేకపోతే హిందీ మీడియంలో వాళ్ళు హిందీలో రాస్తారు, దాన్ని ట్రాన్స్లేట్ చేస్తారు ఇంగ్లీష్లో. సో మిక్స్డ్ లాంగ్వేజ్లో మనం రాయకూడదు. ఈ ఎగ్జామ్కి కావాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, దాంట్లోనే రాయాలి. లైక్ ఇఫ్ యూ హ్యావ్ సెలెక్టెడ్ ఏ పర్టిక్యులర్ మీడియం, follow the applicable examination instructions, right? Don't casually switch language inside the exam. Got it? Yes. సో ఎలా అంటే ఇది ఇక్కడ పైన ఇంగ్లీష్లో రాశారు, దీన్ని మళ్ళా హిందీలో ట్రాన్స్లేట్ చేశారు. ఇక్కడ మిక్స్డ్ లాంగ్వేజ్, సో విచ్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్, బై యూపీఎస్సీ. అర్థమవుతుందా? సో మన ఆన్సర్ అనేది ఎప్పుడు 2 లాంగ్వేజెస్ బిట్వీన్గా స్విచ్ అవ్వకూడదు. ఇక్కడ కొందరు ఏం చేస్తారు, ఇంగ్లీష్లో రాస్తారు, ఇంకొంచెం తెలుగులో రాస్తారు. ఇక్కడ పైన తెలుగులో రాసి ఇంగ్లీష్లో రాస్తారు. ఇక్కడ వాళ్ళది హిందీది కాబట్టి హిందీ చూపించారు. మన తెలుగు వాళ్ళు తెలుగులో రాసి ఒక పోయం కానీ, ఒక పద్యం కానీ, ఒక కోటేషన్ కానీ రాసి దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తారు. సో విచ్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ బై యూపీఎస్సీ. అర్థమవుతుందా? సో థర్డ్ మిస్టేక్ ఏంటంటే ఆన్సరింగ్ ఇన్ మిక్స్డ్ లాంగ్వేజ్. సో డోంట్ డూ దట్ ఇన్ యువర్ ఎగ్జామ్, రైట్. దెన్ ఫోర్త్ మిస్టేక్ ఏంటంటే ఆన్సరింగ్ పార్ట్లీ ఇన్ ఇంక్ అండ్ పార్ట్లీ ఇన్ పెన్సిల్. అంటే డోంట్ మిక్స్ ఇంక్ అండ్ పెన్సిల్. అంటే ఏం చేస్తారంటే కొందరు ఆన్సర్ అనేది పెన్తో రాసి డయాగ్రామ్స్ ఉంటాయి, డయాగ్రామ్స్ పెన్సిల్తో వేస్తారు, రైట్.
అలా 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 చేయకూడదు. అలా డోంట్ థింక్ లైక్ ఐ విల్ డ్రాప్ డయాగ్రామ్ ఇన్ పెన్సిల్ అండ్ రైట్ ద ఆన్సర్ ఇన్ పెన్. సో మనం ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. యూపీఎస్సి వాళ్ళు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు ఆ ఇన్స్ట్రక్షన్స్ని మనం ఈ ఎగ్జామినేషన్స్కి క్లియర్గా ఫాలో అవ్వాలి. అలా అర్థమైందా? ఇది 4th మిస్టేక్. ఇది చూసావా? ఇంకో ఇది ఆన్సరింగ్ పార్ట్లీ ఇన్ ఇంక్ అండ్ పార్ట్లీ ఇన్ పెన్సిల్. సో ఇది పెన్సిల్తో రాశారు, ఇది పెన్ ఇంక్తో రాశారు, పెన్తో రాశారు, ఇది పెన్సిల్. ఈవెన్ సమ్ టైమ్ డయాగ్రామ్స్. మనకు టైం ఉండదు, మన ఆన్సర్ రాసే టైం హార్డ్లీ 7 minutes ఉంటుంది. దాంట్లో మనకి ఎక్కడ ఉంటుంది పెన్సిల్తో డయాగ్రామ్స్ డ్రా చేయడానికి? పెన్నే యూజ్ చేయండి. పెన్నే మన ఇండియా మ్యాప్ పెన్నే యూజ్ చేసి లేబులింగ్ చేయండి, అంతే. పెన్సిల్తో మనకి టైం ఉండదు. పెన్తో ఇంక రాసి పెన్సిల్తో డయాగ్రామ్ వేసి ఇది చేసే అంత టైం ఉండదు. సో అలా వాళ్ళకి మనకి క్లియర్ ఇన్స్ట్రక్షన్ 4th ఇన్స్ట్రక్షన్ ఏం చెప్పారంటే డోంట్ మిక్స్ విత్ పెన్ అండ్ పెన్సిల్. సో ఈ 4th మిస్టేక్ యూపీఎస్సీ మెయిన్స్ రాసే వాళ్ళు కానీ బిగినర్స్ కానీ ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి ఇది. రైట్, చలో నెక్స్ట్ 5th మిస్టేక్ ఏంటంటే డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ అపీల్ టు ది ఎగ్జామినర్. మనం ఏం చేస్తామంటే ఇది ఇంట్రెస్టింగ్ పాయింట్, మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది. మనం ఎప్పుడు కూడా ఎగ్జామినర్కి మనం అప్పీల్ చేయకూడదు. ఏమని? సార్ నా ఆన్సర్ని సింపథెటిక్ వేగా ఎవాల్యుయేట్ చేయండి, సార్ ప్లీజ్ మై లాస్ట్ అటెంప్ట్, సార్ మాకు పేరెంట్స్ లేరు, సార్ మేము అనాథము, ఇదని మనము ఎగ్జామినర్కి అప్పీల్ చేయకూడదు. అర్థమైందా? సో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ మనం ఈ పాయింట్లో ఏం గుర్తు చేసుకోవాలంటే డోంట్ ఆస్క్ ఫర్ మార్క్స్ కోసం మార్క్స్ ఇవ్వమని అడగకండి. అండ్ మార్క్స్ త్రూ యువర్ ఆన్సర్. నీ ఆన్సర్తో రాసి నువ్వు మార్క్స్ సంపాదించు, అంతేగాని ఆ ఎగ్జామినర్ని బ్రతిమలాడుకొని ఎప్పుడు కూడా మార్క్స్ అడగకండి. ఈవెన్ వాళ్ళు వేయరు కూడా అలా. ఎందుకు వేస్తారు? మనకు టాలెంట్ ఉంటే, మనకు పొటెన్షియల్ ఉంటే, మన ఆన్సర్ డిమాండ్ని అడ్రస్ చేస్తే, మన ఆన్సర్ స్ట్రక్చర్ అండ్ ప్రజెంటేషన్ ఉంటే, మన ఆన్సర్లో వాల్యూ అడిషన్ ఉంటే దానంతటా వాళ్ళే వేస్తారు. యూ నోట్ నీడ్ టు అపీల్ దెమ్. అర్థమైందా? సో ఫస్ట్ ఏంటి, మన ఆన్సర్ డిమాండ్ని ఫుల్ఫిల్ చేసామా, ఆన్సర్ స్ట్రక్చర్ అండ్ ప్రజెంటేషన్ బాగుందా, ఆన్సర్ స్ట్రక్చర్ అండ్ ప్రజెంటేషన్. థర్డ్ థింగ్ కంటెంట్ ఉందా మన ఆన్సర్లో. ఫోర్త్ వాల్యూ అడిషన్ ఉందా, ఎగ్జాంపుల్స్ ఉన్నాయా, డయాగ్రామ్స్ ఉన్నాయా, గుడ్ హ్యాండ్ రైటింగ్ ఉందా. ఇవన్నీ మన దగ్గర ఉంటే ఆటోమేటిక్గా మనకు ఆన్సర్ వేస్తారు. మనం వాళ్ళని బతిలాడుకోవాల్సిన అవసరమే లేదు. సో నీ పొటెన్షియల్ మీద నమ్ముకో, నీ యొక్క టాలెంట్ మీద నమ్ముకో, వాళ్ళని ఎప్పుడు కూడా బెగ్ చేయకు అని మనకేం చెప్తుంది యూపీఎస్సీ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్లో చెప్తుంది. రైట్. సో ఇది వాళ్ళు ఏం చేస్తారు, ఇది డైరెక్ట్ ఇండైరెక్ట్ అపీల్ టు ఎగ్జామినర్. సో ఏం చెప్పారు, సార్ ప్లీజ్ దిస్ ఈజ్ మై లాస్ట్ అటెంప్ట్, ప్లీజ్ ఎగ్జామ్ దిస్ లీనియంట్లీ, నాట్ యాక్సెప్టెడ్. ఇది ఇంగ్లీష్లో. సార్ మేడం యహ మేరే అంతిమ ప్రథమ్ హై, కృపయా అని. ఇది నాట్ యాక్సెప్టబుల్. మేడం సార్ ఐ బెగ్ యూ టు కన్సిడర్ ఆన్సర్ సింపాథటికలీ. ఓ నో మ్యాన్. సో యూపీఎస్సీ ఇవ్వదట సార్ ఆర్ మేడం. సో నాట్ యాక్సెప్టబుల్. ఏమంటున్నది మన యూపీఎస్సీ? నాట్ యాక్సెప్టబుల్. ఈ థింగ్స్ని ఏమని చెప్తుంది యూపీఎస్సీని? నాట్ యాక్సెప్టబుల్. డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ అప్పీల్ ఏం చేస్తుంది? యాక్సెప్ట్ చెయ్యదట. ఓకే. దాని నెక్స్ట్ థింగ్ ఏంటంటే బ్యాడ్ ఆర్ ఎలిజిబుల్ హ్యాండ్ రైటింగ్. మనం ఏం చేయాలి, మన హ్యాండ్ రైటింగ్ని లెజిబుల్గా వాడుకోవాలి. మేక్ యువర్ హ్యాండ్ రైటింగ్ లెజిబుల్. అర్థమైందా? మన హ్యాండ్ రైటింగ్ ఇల్లిజిబుల్గా ఉన్నా, బ్యాడ్ ఉన్నా, వాళ్ళకి అర్థం కాకపోయినా మనకి మార్క్స్ వేయరు. అర్థమైందా? సో బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ లేకపోయినా కూడా లెజిబుల్ హ్యాండ్ రైటింగ్ అని ఉండాలి మనకు. లెజిబుల్.
లెజిబుల్ హ్యాండ్ రైటింగ్ అనేది మనకు నెసెసరీ. సో మనం రాసిన అంటే లెజిబుల్ అని మనం ఎలా అంటామంటే మనం రాసిన పదాలు వాళ్ళకి అర్థం కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యూటిఫుల్ అని రాస్తున్నాను, ఇది అర్థం కావాలి. నేను ఏదో రాస్తే ఇది ఏమని అనుకుంటారు? సో ఇది లెజిబుల్, అర్థమైందా? ఇది ఎలిజిబుల్, వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇది బ్యాడ్ ఆర్ ఇలెజిబుల్. సో మనం రాసే ఆన్సర్ స్క్రిప్ట్ అనేది లెజిబుల్ ఫార్మాట్లో ఉండాలి. అలా మనకు యూ డోంట్ నీడ్ ఐఏఎస్ లెవెల్ కాలిగ్రఫీ లేకపోయినా మనకు పర్లేదు. కానీ ఎగ్జామినర్ ఏం చేయాలంటే సింపుల్గా మన ఆన్సర్ని ఏబుల్ టు రీడ్ కంఫర్టబుల్లీ, అర్థమైందా? ఎగ్జామినర్ needs to be able to read your answer comfortably. మన ఎగ్జామినర్ మన ఆన్సర్ని కంఫర్టబుల్గా రీడ్ చేసినప్పుడే మన ఆన్సర్ లెజిబుల్ అన్నట్టు, అర్థమవుతుందా? ఓకే. సో నెక్స్ట్ యూపీఎస్సీ ఇక్కడ ఇచ్చింది మనకు ఇది ఈ వేలో. బ్యాడ్ అండ్ ఇలెజిబుల్ హ్యాండ్ రైటింగ్ ఎలా ఉంటుందంటే ఇలా ఇది ఏమన్నా అర్థమవుతుందా? ఇఫ్ దేర్ ఆబ్జెక్ట్ రో ఆన్ అలైన్ ది వర్డ్ స్ట్రెయిన్డ్, ఇది నాట్ యాక్సెప్టెడ్ ఇలెజిబుల్ హ్యాండ్ రైటింగ్. సో గాట్ ఇట్. ఇలాంటి హ్యాండ్ రైటింగ్ ఎవరికైనా ఉంటే వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోండి. ఇప్పుడు మెయిన్స్ రాసే క్యాండిడేట్స్కి వాళ్ళు ఇంప్రూవ్ చేయలేరు, కానీ నెక్స్ట్ 2027, 2028 మెయిన్స్ రాసే క్యాండిడేట్స్ ఖచ్చితంగా హ్యాండ్ రైటింగ్ మీద ఫోకస్ చేయండి. ఇలాంటి హ్యాండ్ రైటింగ్ ఎవరైనా ఉంటే వాళ్ళకి మార్క్స్ రాకపోవడమే కాకుండా ఏమొస్తుంది, పెనాల్టీ మార్క్స్ వస్తాయి. సో హ్యాండ్ రైటింగ్ అనేది యూపీఎస్సీలో చాలా 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 ఇంపార్టెంట్. హ్యాండ్ రైటింగ్ ఎక్కువ ఉంటే మీకు ఈజీగా ఇంకా ఎక్స్ట్రా ఒక మార్క్స్ వస్తాయి. ప్రజెంటేషన్ డిమాండ్ని కంటెంట్ని ఫుల్ఫిల్ చేసినా కూడా మన హ్యాండ్ రైటింగ్ బాగా ఉంటే, కొన్నిసార్లు మన హ్యాండ్ రైటింగ్ బాగా ఉంటే మన బాడీలో కొన్ని పార్ట్స్లో కొన్ని ఆన్సర్స్ చదవరు ఎవాల్యుయేటర్స్. ఏమనుకుంటాడు, ఒక 2-3 ఆన్సర్స్లో బాగా రాస్తాం కదా, కొన్నిట్లో మనం జనరిక్ పాయింట్స్ రాసినా దాన్ని కన్సిడర్ చేస్తాడు. సో ఎందుకంటే వాళ్ళు చాలా రోజుకు ఒక 15 to 20 కాపీస్ ఎవాల్యుయేట్ చేయాలి, ఫుల్ లెంత్ కాపీస్. సో హ్యాండ్ రైటింగ్ అనేది ఇంప్రూవ్ చేసుకోండి అందరూ. హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోండి. గాట్ ఇట్. సో ఈ 6th మిస్టేక్, బ్యాడ్ ఆర్ ఇలిజిబుల్ హ్యాండ్ రైటింగ్ విచ్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్ బై యూపీఎస్సీ. గాట్ ఇట్, రైట్. ఇంకోటి 7th ఏంటంటే కాంట్రవెన్షన్ ఆఫ్ ఎనీ అదర్ ఇన్స్ట్రక్షన్స్. అర్థమైందా? ఇదేంటిదో చూద్దాం. ఇది ఇప్పుడు ఏంటంటే ఇది క్వశ్చన్ 4 Class D. ఇక్కడ ఏం చేశారంటే 4 Class D రాయకుండా మనోడు ఏం చేశాడు, 4 Class C అని ఈ క్వశ్చన్ నెంబర్ పెట్టేసి మీరు క్వశ్చన్ రాసేసి ఆన్సర్ స్టార్ట్ చేశాడు. ఇది నాట్ యాక్సెప్టబుల్. ఇది ఈ స్పేస్ అనేది మనకేంటిది, క్వశ్చన్ 4 Class D వరకే ఇచ్చారు. దీంట్లో నువ్వు 4 Class D రాయాలి. ఇంకో క్వశ్చన్ నెంబర్ పెట్టి మనం స్కూల్లో రాసినట్టు యూపీఎస్సీ మెయిన్స్ ఆన్సర్స్లో కుదరదు. ఈ ఆన్సర్ మనకు రాకపోతే దాన్ని క్లియర్గా స్టక్ ఆఫ్ చేసేయాలి. అర్థమైందా? ఇక్కడ రాయకూడదు అంతే. ఎక్కడైతే డిజిగ్నేటెడ్ ప్లేస్లోనే క్వశ్చన్ 4 Class D అయితే 4 Class D రాయాలి, 4 Class C అయితే 4 Class C రాయాలి, 3 Class A అయితే 3 Class A, 3 Class Aని తీసుకుపోయి 2 Class B ఆర్ D రాయకూడదు. గట్ ఇట్. సో క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి. ఇప్పుడు నీకు ఈ క్వశ్చన్ రాకపోతే, ఆన్సర్ రాకపోతే కట్ చేసి నెక్స్ట్ ముందుకు వెళ్ళు నెక్స్ట్ క్వశ్చన్కి. గట్ ఇట్. ఓకే. సో ఏంటిదంటే మనకు డోంట్ రీడ్ బ్లాంక్ స్పేసెస్ యాజ్ యువర్ పర్సనల్ కాన్వాస్. అర్థమైందా? మనకు ఎనఫ్ రఫ్ స్పేస్ అనేది లాస్ట్లో ఇస్తారు, దాన్నే యూజ్ చేసుకోవాలి. ఓకే, గాట్ ఇట్. సో ఈ 7 మిస్టేక్స్ మనము ఖచ్చితంగా ఎగ్జామ్ హాల్లో ఎప్పుడు కూడా చేయకూడదు. నేను ఎన్ని మెయిన్స్ రాసినా కూడా మెయిన్స్ ఇప్పుడు 26 రాసే వాళ్ళకు ఈ వీడియోస్ అన్నీ జాగ్రత్త వినాలి. మళ్ళీ ప్లసింగ్ ఇన్ ఫ్యూచర్ 27, 28, 29 రాసే వారికి ఈ 7 మిస్టేక్స్ అనేది క్లియర్గా అర్థం కావాలి. అర్థం కాకపోతే మనకు వచ్చేది ఏంటంటే
పెనాల్టీ మార్క్స్ గిఫ్ట్ ఇస్తారు యూపీఎస్సీ వాళ్ళు మనకి. రైట్. సో ఇంకోటి డయాగ్రామ్స్ అనేది డిజిగ్నేటెడ్ ప్లేస్లోనే ఇవ్వాలి. ఇక్కడే ఇవ్వాలి మనం, ప్లస్ అవుట్ సైడ్ వేయకూడదు. మళ్ళీ ఇర్రెలెవెంట్ డయాగ్రామ్స్ వేయకూడదు. అర్థమైందా? ఇర్రెలెవెంట్ డయాగ్రామ్స్ కానీ స్కెచెస్ కానీ వేయకూడదు. సో మనకు ఆన్సర్స్లో రెలవెంట్ డయాగ్రామ్ అయితే రెలవెంటే వేయాలి. ఇప్పుడు ఇది ఇర్రెలవెంట్, ఇది అసలు దీని పర్పస్ ఏంటిది, దేన్ని మనకు సూచిస్తుంది, మీనింగ్ ఆఫ్ దిస్ డయాగ్రామ్ ఏంటిది మనకు తెలియదు. మళ్ళీ ఇంకోటి చూసా అవుట్ సైడ్లో వేస్తాడు, ఎందుకు ఇది ఇక్కడ వేసాడు. సో నాట్ యాక్సెప్టబుల్. మళ్ళీ ఇందాక చెప్పాక అవుట్ సైడ్లో ఏం రాయకూడదు, డయాగ్రామ్స్ వేయకూడదు, నెంబర్ వేయకూడదు, ఇక్కడ ఓమ్ అని రాయకూడదు, ఇది వేయకూడదు, ఇంకా టైమింగ్ వేయకూడదు, ఇంకేమన్నా కొటేషన్స్ రాయకూడదు, అప్పీల్ చేయకూడదు, లోపల కానీ బయట కానీ ఎప్పుడు కూడా చేయకూడదు. సో ఇవన్నీ కరెక్ట్ వేలో మనం ఫాలో కావాలి. అర్థమైందా? రైట్. దెన్ యాక్చువల్గా రైట్ వే టు క్యాన్సిల్ అన్ ఆన్సర్ని ఎలా క్యాన్సిల్ చేయాలి రైట్ వేలో చూద్దామా? ఓకే. సో ఇది ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే మనం ఇది కరెక్ట్లీ ఎలా ఫిల్ చేయాలో మనం చూస్తున్నాము. ఇక్కడ ఈ క్యాండిడేట్ ఇలా ఫిల్ చేయాలి. నేమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే సివిల్ సర్వీసెస్ మెయిన్స్ 2018, 2026, 2027 మాత్రమే రాయాలి. మీడియం ఆఫ్ ఇంగ్లీష్ అంటే మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్, హిందీ, తెలుగు. ఇక్కడ ఈ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ రాయాలి మనం. ఎక్స్ట్రా ఇందాకలా మనకు ఫస్ట్లో చెప్పాం కదా, ఇక్కడ పేరు రాశాడు వినీత్ అని, అది యూపీఎస్సీ నాట్ యాక్సెప్టబుల్ అని చెప్పింది. సో ఇది కరెక్ట్ ఫీల్డ్ ఫార్మాట్. ఇది రోల్ నెంబర్ కింద అడుగుతారు మనకి ఎప్పటికీ. ఇది ఇక్కడ రాయాలి రోల్ నెంబర్ని, ఇది రోల్ నెంబరు. ఇక్కడ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ అర్థమవుతుంది. ఈ ఇన్విజిలేటర్ సైన్ దగ్గర ఇన్విజిలేటరే పెట్టాలి, చెక్ చేసుకోవాలి ఇది క్లారిటీగా. మళ్ళీ ఇంకోటి మన ఆన్సర్స్ని ఎలా స్ట్రక్ చేయాలి. ఈ ఆన్సర్ రాసాము, మనకి సరిగ్గా లేదు, ఈ ఆన్సర్ మన దగ్గర కంటెంట్ ఉందని అనుకున్నాము, సగం మొదలు పెట్టాము, తర్వాత ఇంకా మీదే రావట్లేదు, దీన్ని క్యాన్సిల్ చేయాలనుకుంటే ఇలా బాక్స్ వేసి ఇలా కొట్టి ఇలా క్యాన్సిల్ అని రాశారు. సో అప్పుడు ఎవాల్యుయేటర్ దీన్ని ఏం చేస్తారంటే ఎవాల్యుయేట్ చేయడం. అర్థమైందా? సో ఇది ఎవరికి అవుతుంది అంటే, ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఆన్సర్స్ రాస్తాము, కొన్నిసార్లు ఆప్షన్లో రాస్తాము, సగం రాసి వదిలేసి ఇంకొక ఆన్సర్ ఉందనుకో, ఇప్పుడు ఇది ఆప్షనల్ అనుకో, దీంట్లో 1 or 2 రాయమన్నాడు అనుకో, మనం దీన్ని కంప్లీట్ ఆన్సర్ రాసాము. ఇక్కడ ఫస్ట్ రాసిందనే వాళ్ళు ఎప్పుడు కూడా కన్సిడర్ చేస్తారు, 1 రాసినది ఎప్పుడే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. 1 రాసిందే ఎప్పటికీ మన ఫస్ట్దే కన్సిడర్ చేస్తారు, సెకండ్ ఇది చెయ్యరు. ఎందుకనంటే ఫస్ట్ తీసుకుంటారు. సో ఈ ఫస్ట్లో మన ఆన్సర్ సరిగ్గా రాయకపోయాము అనుకో, సగమే రాసామనుకో, మళ్ళీ ప్లస్ దీంట్లో ఫుల్ ఆన్సర్ రాసామనుకో, ఈ రాసిన ఆన్సర్ వేస్ట్ అవుతుంది, ఈ రాసిన ఆన్సర్ మనకు వేస్ట్ అయిపోతుంది అలా. సో మనం ఈ రాసిన ఆన్సర్ని వేస్ట్ అవ్వకూడదని అంటే ఏం చేయాలంటే క్లారిటీగా ఫస్ట్ రాసిందే మనము ఇది పెట్టాలి. రైట్. అలా. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే మనకు ఈ ఆన్సర్ మనం 10 మార్కర్కి 10 ఖచ్చితంగా రాసాము, ఇది సగం రాసాము. సో దీనికి 1 మార్క్, హాఫ్ మార్క్ వేసి వదిలేస్తాడు. సో ఇక్కడ రాసిన 10 మార్క్స్ అనేది ఏమవుతుందంటే క్యాన్సిల్ అయిపోతాయి. రైట్. సో అందుకే కరెక్ట్ వేలో మనం రాసిన ఆన్సర్ని క్యాన్సిల్ చేసేసుకోవాలి. ఓకే, గాట్ ఇట్? ఓకే. సో ఇప్పుడు మనం ఇంకొక ఆన్సరు పర్ఫెక్ట్ ఆన్సర్, అంటే పర్ఫెక్ట్ ఆన్సర్ అని కాదు, ఇంకో ఇలా ఎవరైనా ఒక ఆన్సర్ హ్యాండ్ రైటింగ్ నీట్గా కానీ, హ్యాండ్ రైటింగ్ కానీ, స్ట్రక్చర్ కానీ, హ్యాండ్ రైటింగ్ నీట్ ప్లస్ స్ట్రక్చర్ ప్రజెంటేషన్ కానీ, డయాగ్రామ్స్ కానీ, ఇంకోటి హెడ్డింగ్స్ అండ్ సబ్ హెడ్డింగ్స్ కానీ, డయాగ్రామ్స్ని లేబలింగ్ కానీ, కంటెంట్ కానీ, కీవర్డ్స్ అండర్లైన్ కానీ, అవుట్ సైడ్ ద బాక్స్ ఏం రాయకుండా ఇది మనకు ఇది పర్ఫెక్ట్ స్ట్రక్చర్లో ఉన్న ఆన్సర్. ఇది మీరు చూడొచ్చు, ఇది మన ఒక టాపర్ ఆన్సర్స్ నుంచి తీసుకొని మీకు ఈ స్క్రీన్ షాట్ చూపిస్తున్నాను. ఇది పర్ఫెక్ట్గా మీకు ఉంటుంది స్ట్రక్చర్, చూసారా?
ఇది ఇంట్రో, ఈ బాడీ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి, బాడీని హైలైట్ చేశారు, మళ్ళీ ఒక పాయింట్, డయాగ్రామ్ని లేబుల్ చేశారు, మళ్ళీ తర్వాత ఇంకో పాయింట్, ఇంకో పాయింట్స్ కూడా చూసారు 1 2 3 4. ఇక్కడ కూడా 1 2 3. ఎప్పుడు కూడా టాపర్స్ ఇలా రాయరు, ఇక్కడ బయట పెట్టరు, లేదా ఇలా రాయరు బయట 3 ఇలా పెట్టరు. డయాగ్రామ్స్ ఇక్కడ డ్రా చేయాలి కదా, ఇక్కడ ఫస్ట్ పేజ్లో ఇక్కడ ఏం ఓం ఉందా, లేదు. సో ఈ ఫార్మాట్లో మనం ఎప్పుడైనా రాసుకోవాలి. కంక్లూషన్ ఇక్కడ వరకు, ఈ బాక్స్ ఏది కూడా దాటలేదు. సో ఇది పర్ఫెక్ట్ ఆన్సర్. సో ఎవరైతే ఈ మిస్టేక్స్ని అవాయిడ్ చేసేసి సో ఒక పర్ఫెక్ట్ ఆన్సర్ మన యూపీఎస్సీ మెయిన్స్లో కానీ రాబోయే 27-28లో కానీ రాసేవాళ్ళు ఈ ఫార్మాట్ని వాళ్ళు ఫాలో అవ్వాలి. మీకు ఎగ్జాంపుల్ కాపీ చూపించాను, ఇది ఎగ్జాంపుల్గా కాపీ చూపించాను, ఇది పర్ఫెక్ట్ కాపీ, ఇది పర్ఫెక్ట్ కాపీ, రైట్, ఇది పర్ఫెక్ట్ కాపీ. సో మనకు ఈరోజు అన్ని 7 మిస్టేక్స్ ఈ వీడియోస్లో మనం ఏంటి చేయకూడదో చెప్పాము. సో ఇంకా కమింగ్ వీడియోస్లో ఇంకా చాలా యూస్ఫుల్ కంటెంట్ మనము ఈ ఛానల్ ద్వారా, ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా మీకు ఇస్తాము. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. Thank you.